హరి ఓం గురుభ్యో నమః. ఆత్మీయులందరికీ కూడా నమస్కరిస్తూ ఇప్పుడు మనం 2024 ఏప్రిల్ నెలలో పాల్గొన మాసం మరియు చైత్ర మాసం ఈ 2 మాసాలు కూడా జరుగుతాయి. ఈ ఏప్రిల్ నెల పూర్తి కాలంలో ద్వాదశ రాశుల్లో తులా రాశి వారికి 9 గ్రహాల యొక్క సంచారం వలన ఏ యొక్క ప్రతిఫలాలు దొరుకుతాయి అనే దాని గురించి తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా మీరు మా ఛానల్లో మీకు ఇష్టమైతే కనుక ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు మంచిది అనిపిస్తే లైక్ చేయండి. మీ మిత్రులకి సబ్స్క్రైబ్ చేసుకోమని అడ్వైజ్ చేసి లింక్ని పంపించండి కోరుతూ, ఇప్పుడు తులారాశి వారికి ముఖ్యంగా చాలా అద్భుతమైనటువంటి సమయం. ఈ ఒక్క సంవత్సరంలో ఈ నెలలో అద్భుతమైనటువంటి సమయం అని చెప్పచ్చు. ఎందుకంటే మీ రాశాధిపతి శుక్రుడు ఉచ్చ స్థితిలో ప్రారంభం నుండి ఏప్రిల్ నెలలో 1వ తేదీనే మీన రాశిలో సంచారం చేస్తాడు. కాబట్టి సుఖము, సంతోషం, అభివృద్ధి, మంచి కార్యాల యొక్క ప్రయత్నం, మీ హితైషులు, మీకు కావాల్సినటువంటి సహచరులు, మీరు ఎవరినైతే ఇష్టపడుతుంటారో వాళ్ళందరూ కూడా మీకు హెల్ప్ చేస్తారు. ఈ సమయంలో డబ్బుల విచారంలో మీ మిత్రుల వల్ల కూడా మీకు మంచి ఫలితాలు దొరుకుతాయి. ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉచ్చ స్థానంలో ఉంటాడు. ఈ సంవత్సరం అంతా కూడా శుక్రుని ఫలితం వేరేలాగా ఉన్నా కానీ ఈ సమయంలో అద్భుతమైనటువంటి సమయం, మంచిది. మీ రాశాధిపతే ఉచ్చ స్థితిలో ఉండడం కాబట్టి మంచి ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఈ యొక్క శుక్రుని వల్ల ఫలితాలన్నీ పొందగలగచ్చు. కాకపోతే శుక్రుడు రాహుతో చేరడం ఉండడం వలన రాహు యొక్క ప్రభావం శుక్రుని పైన ఉంటుంది. కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉండేటటువంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఆ ఇబ్బందికరంగా ఉండేటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే రాహుగ్రహానికి సంబంధించినట్ల శక్తి మాతకి అంటే దుర్గామాత టెంపుల్స్లో ఉత్తుల పైన నిమ్మ దీపాలని నెయ్యితో వెలిగించినట్లయితే ఆ ఒక్క రాహు దోషం పోతుంది. అప్పుడు శుక్రుడు యథావిధిగా ధనము, సంపత్తు, ఐశ్వర్యము, శుభకార్య యోగ ఫలాలు ఇవన్నీ కూడా ఇస్తాడు. మంచిదిగా ఉంది, ఇబ్బంది ఏం లేదు. దాంతోపాటు సూర్యుడు కూడా ఒక 13వ తేదీ వరకు ఉంటాడు. కాబట్టి మంచి కార్యాల కొరకై ఆ డబ్బు వినియోగించేట్లాంటి ప్రయత్నం జరుగుతుంది. మిత్రులతో చేరే డబ్బులు వ్యవహారాలు చేసేట్లాంటి ప్రతిఫలాలు దొరుకుతాయి. ఇంకా మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ చాలా మంచిగా ఉంటుంది చెప్పాను. కానీ మీ యొక్క డబ్బుల విచారంలో విద్యార్థులకి కొంచెం కసివిసిగా ఉంటుంది. వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు వస్తాయి. ఎందుకంటే ధనస్థానాధిపతి కుజుడు శనితో ఉండడం వల్ల కొన్ని చింతలు, సమస్యలు, టెన్షన్స్ రావడం ఉంటాయి. కాబట్టి అవి కూడా మీకు నివారణ కావాలంటే శ్రీ శనేశ్వర స్వామి ఒక దేవాలయం ముందు నువ్వులొత్తుల్ని వెలిగించండి. తర్వాత సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసి ఎర్ర పూలతో అష్టోత్తరం చేయించుకోండి. చాలా మంచి ఫలితం, బాగా యోగ ఫలాలు కలిసి వస్తాయి. ఇంకా ప్రయత్న కార్యాలైతే మీకు గురువు సప్తంలో ఉండి గురుబలంతో ఉండడం వల్ల శ్రేష్టమైనటువంటి బలము, గురుబలం చాలా అద్భుతంగా ఉంటుంది, విశేషంగా ఉంది. మే 1వ తేదీ వరకు కూడా ఈ గురువు ఉండడం వల్ల మీకు ఏ యొక్క ఇబ్బందులు కూడా జరగవు. కాబట్టి ప్రయత్నాలు నిర్భయంగా, ధైర్యంగా చేయొచ్చు ఏదైనా కానీ. తులారాశి వారు మీ రాశిని చూస్తున్నాడు గురువు. అంతేకాకుండా మీ ప్రయత్నాలకు విశేషమైనటువంటి బలం ఎప్పుడు వస్తుంది అంటే 13వ తేదీ తర్వాత. ఎందుకంటే సూర్యుడు కూడా ఉచ్చ స్థితిలో చేరబోతున్నాడు గురువుతో. కాబట్టి గురువు, సూర్యుడు ఈ 2 గ్రహాలు మీ రాశిని చూస్తున్నాయి. కాబట్టి మీరు అనుకునింది జయించవచ్చు. మీరు ఏ కార్యం చేయబోతున్నారో ఆ ఒక కార్యంలో అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు మీకు ఖచ్చితంగా దొరుకుతాయి. ఇబ్బంది ఏం లేదు. ఇంకా మీ స్వస్థానంలో కొన్ని అభివృద్ధి ప్రయత్నాలు, చింతలు, టెన్షన్స్ ఉంటాయి. అన్నదమ్ములు, దాయాదుల్లో కొంచెం గొడవలు, టెన్షన్స్ ఉంటాయి. కాబట్టి అప్పుడే చెప్పినట్ల శనేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేయడం, పూజ చేసుకుంటే ఇబ్బందులు ఏమి ఉండవు. విద్యార్థులు కూడా అంతే. ఈ ఒక 2 గ్రహాల యొక్క పరిహారం ఈ నెలలో చేసుకుంటే
మీకు ఎగ్జామ్స్లో కావచ్చు, రిజల్ట్స్లో కావచ్చు, ముందర చేరబోయేట్లాంటి స్కూలు కాలేజెస్లో ఈ యొక్క ఇబ్బందులు ఉండవు అన్నమాట. ఇంకా సుఖమిత్రుల వల్ల మంచి ఫలితాలు చెప్పాను. ఇంకా దాంపత్యంలో అయితే అద్భుతమైనటువంటి యోగం ఉండాలి, ఇబ్బందులే లేదు. బుధుడు 10వ తేదీ వరకు ఉండడం వల్ల మీ బంధువుల వల్ల విశేషమైనటువంటి వ్యవహారం కావచ్చు, బిజినెస్ కావచ్చు, మంచి బంధుత్వం కావచ్చు కలిసి వస్తాయి, ఇబ్బంది లేదు. 10వ తేదీ తర్వాత బుధుడు నీచ స్థితిలో మీన రాశిలోకి వెళ్తాడు. కాబట్టి అప్పుడు కాస్త బిజినెస్లో కానీ, వ్యవహారంలో కానీ, వ్యాపారంలో కానీ 10వ తేదీ తర్వాత ఏం చేయదండి. ఎందుకంటే ఈ బుధుడు నీచ స్థితిలో ఉండడం వల్ల మీకు కొంచెం ఇబ్బందికరంగా తెలుస్తుంది, సమస్యగా ఉంటుంది, టెన్షన్స్ రావడం, వ్యవహారం చెడిపోవడం. భూమి తీసుకోవాలని చూస్తారు, అది ఎవరో ఒకరు చెడగొట్టేస్తారు. సైట్ తీసుకోవాలంటే చెడగొట్టేస్తారు. ఇట్లా మీడియేషన్ వ్యవహారంలో ఫెయిల్యూర్ అవుతారు. ఫ్రంట్లో ఫైళ్ళు పెట్టినారనుకో ఇబ్బందులతో కూడి ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా సమస్యలు వస్తాయి. అలాంటి సమస్యలు వస్తున్నప్పుడు మీరు చేయాలనుకుంటే మహావిష్ణు ఆరాధన చేసుకోండి, తులసి అష్టోత్తరం చేయించుకోండి, మంచిది జరుగుతుంది. ఆరోగ్య విచారం అయితే పెద్ద ఎత్తున సమస్యలు ఏం రావు. సాధారణంగా కొంచెం తలనొప్పి, కండ్లు మంటలు ఇలాంటి సమస్యలు సాధారణంగా వస్తాయి. ఇంకా భాగ్యప్రాప్తి విచారంగా అయితే ఏదైనా ఇన్వెస్ట్ చేయాలంటే 10వ తేదీ లోపల ఇన్వెస్ట్ చేయండి. ఏప్రిల్ 10 తర్వాతన ఏ ఒక్క ల్యాండ్స్ పైన కానీ, వ్యవహారాలపైన కానీ, నూతనంగా బిజినెస్ ప్రారంభించడానికి కానీ, నూతనంగా మీరు పంటలు పెట్టాలంటే ఏ ఒక్క పంటల పైన కూడా మీరు ప్రయత్నం చేయొద్దండి 10వ తేదీ ఏప్రిల్ తర్వాత. ఎందుకంటే బుధుడు బాగుండడు, పాపగ్రహం ఏంటాడు, నిత్య స్థితి, వక్రస్థితి మీన రాశిలో సంచారం చేస్తాడు. కాబట్టి టెన్షన్స్తో కూడి ఉంటుంది, వద్దు. ఇంకా వృత్తి ఆదాయాలకి సంబంధించి మంచి ఫలితాలే ఉంటాయి. వృత్తిలో మంచి మనస్థితి, పేరు ప్రఖ్యాతి, అంతేకాకుండా ఆదాయాలు కూడా ప్రమోషన్స్ రావడంతో పాటు ఇంక్రీజ్ అవుతుంది. అంటే మీకు శాలరీస్ ఇంకా ఇంప్లిమెంటేషన్ అవుతుంది అన్నమాట, ఇబ్బంది లేదు. ఖర్చుల విచారంలో కాస్త టెన్షన్ ఎట్లాంటి టెన్షన్స్ వస్తాయి. వ్యవహారాల వల్ల, ఇబ్బందుల వల్ల కొంచెం మీరు ఖర్చులు పెట్టేట్లాంటి స్థితిలో రావడం, కొన్ని భూమి వ్యవహారాల్లో చిక్కేసుకుని, బిజినెస్ వ్యవహారాల్లో చిక్కేసుకుని ఆ టెన్షన్స్ వల్ల వీటి కోసం ఖర్చు పెట్టేట్లాంటిది 10వ తేదీ తర్వాత వస్తున్నాయి. కాబట్టి ఆ సమయంలో జాగ్రత్త పడండి, అంతే, ఇంకేం లేదు. అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే శ్రీకాళహస్తికి వెళ్ళి రాహుకేతు శాంతి చేయించుకున్నారండి. సో మంచిది జరుగుతుంది. సో ఈ ఒక్క విచారం తప్పితే ముఖ్యంగా ఒక ఖర్చుల విచారం, తర్వాత మీ స్వస్థానంలో కావచ్చు, మీ మాతృస్థానాల్లో కావచ్చు, బంధుమిత్రుల్లో సమస్యలు, ఈ ఒక్క విషయాలు ఇచ్చి పెడితే ఇంక అన్ని రకాల మీకు మంచిదిగా ఉంటుంది, ఇబ్బందికరంగా ఏమి ఉండదు. మీకు అందరికీ కూడా భగవంతుడు మంచిది చేయాలని కోరుతూ శుభం. నమస్కారం.